ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. అల్లవరం గోడి ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ స్వగృహం నందు ఆక్వా రైతుల నష్టాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఆక్వా అభివృద్ధి కూటమి ప్రభుత్వం కుంటిపడేలా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వ విజయానికి ఆక్వా రైతులు ఎంత కృషి చేశారో అందరికీ తెలుసన్నారు. విద్యుత్ సబ్సిడీ ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యుద్ధం కారణంగా ఆక్వా ముడిసరుకు రవాణా నిలిచిపోయిందని కుంటి సాకులు చెబుతూ ఈ ప్రభుత్వం ఆక్వా రైతులను రోడ్డున పడేసిందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన దళారీ వ్యవస్థ, కొనుగోలుదారులు సిండికేట్ అయ్యి ఆక్వా రైతులను దారుణంగా నష్టానికి గురి చేస్తున్నారన్నారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా సబ్సిడీ ఇస్తానన్న పెద్ద మనిషి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన ఆక్వా రైతుల చలో వీరవాసమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆక్వా రైతులుంటే జగన్మోహన్ రెడ్డి ధరల స్థిరీకరణ చేసి చర్యలు చేపట్టారన్నారు. ఆక్వా రైతులకు తక్షణమే ధరల స్థిరీకరణ, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు. ప్రధాన సమస్య ఆక్వా రైతులు ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఆక్వా రైతులు 3,50,000 హెక్టార్లు ఆక్వా సాగు చేస్తున్నటువంటి రైతులు ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్నటువంటి పాటల గురించి, ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల గురించి, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఆ రోజు తలొగ్గి సపోర్ట్ చేసినటువంటి రైతులకి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నుపోటు పడిచిందో దాని గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరినీ అనేక పర్యాయాలు మీటింగులు ఏర్పాటు చేసి ఏదైతే ఆక్వా రైతులకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ మేము పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆక్వా రైతులు ఏ విధమైనటువంటి నిరుత్సాహ చెందడం అవసరం లేదు. ఆక్వా రైతులకు మా ప్రభుత్వం మొట్టమొదటి స్థానం కల్పించదని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఆ ప్రభావాల్లో భాగంగా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఆక్వా రైతులకి ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ సంబంధం లేకుండా అన్కండిషనల్ గా రైతులకి విద్యుత్తులో సబ్సిడీ ఇస్తారని ప్రకటించారు. ఆ రోజు ఏ విధంగా సబ్సిడీ ఇచ్చారంటే ₹3.58 ఉన్నటువంటి ధరనే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మీరు మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆక్వా రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ మీకు సపోర్ట్ చేశారు. ఆక్వా రంగంలో ఉన్నటువంటి మెజార్టీ పీపుల్, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మీ నాయకులకి మీరు ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థని అరికట్టండి, డైరెక్ట్ గా రైతుకి మేలు చేసే కార్యక్రమం చేయండి అని చెప్పేసి మీరు అడగాలని నేను ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, మరి ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి సాయం ఇవ్వాలి, మీరు రూపాయికి రూపాయి పెట్టుబడి సాయం ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి మనకు సంబంధం లేదు. మీరు పంపుతున్న ఎక్స్పోర్ట్స్ యూరోప్ కంట్రీస్ కి, అమెరికా కంట్రీకి వెళ్తున్నాయి తప్ప తక్కువ కంట్రీలకు వెళ్తున్నాయి కాబట్టి, అటు పశ్చిమాసియాకు తక్కువ వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఇది ప్రధాన సమస్యగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రైతులకు మేలు చేయాలని చెప్పేసి మీ అందరి తరపున ప్రజల పక్షాన, ఆక్వా రైతుల పక్షాన నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తానని చెప్పి తెలియపరుస్తాను.